హాయ్ ఫ్రెండ్స్, పూర్వజన్మల గురించి మనం చాలా కథనాలే వింటూ ఉంటాం. చాలామందికి తమకు తోచిన వ్యాఖ్యానాలు చేయడం అలవాటు. భాషా భేదం లేకుండా ఈ నేపథ్యంలో వచ్చిన అన్ని సినిమాల్ని బాగా ఆదరిస్తాం. నాగేశ్వరరావు నుండి నాని దాకా ఇలా నటించిన చాలా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. సరే, సినిమాల సంగతి వదిలేద్దాం. అసలు ఎవరికైనా పూర్వజన్మ గురించి గుర్తుంటుందా? ఇలాంటి ఒక సంఘటన గురించి మనం గతంలో కూడా చెప్పుకున్నాం. అయితే ఈ వీడియోలో కూడా అలాంటి ఒక విషయం గురించి చెప్పుకోబోతున్నాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒక అబ్బాయి గురించిన తన గత జన్మ మార్స్ గ్రహం మీద జరిగిందని చెప్పుకొచ్చాడు. ఈరోజు మేము మీకు ట్రెండీ ట్రేమర్ అనే ఒక వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్నాం. ఈ వ్యక్తి తన జీవితకాలంలో 17 ఏళ్ల పాటు మార్స్ గ్రహం మీద గడిపానని చెప్పుకున్నాడు. చెప్పాలంటే అతను చెప్పే విషయాలు వింటే మీకు కూడా నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే అతను చెప్పే విషయాలు అంత బలంగా ఉన్నాయి. మరి అమెరికా సైన్యం మార్స్ గ్రహం మీద అతనికి విధులు నిర్వహించమని చెప్పిందట. మీరు విన్నది నిజమే. అమెరికాలో ఒక ప్రత్యేక సైన్యం ఉంది, అదే మార్స్ డిఫెన్స్ ఫోర్స్. ఈ మాట వినగానే మన మనసులోకి వచ్చే మొదటి ప్రశ్న, అమెరికా ఈ గ్రహం మీద కూడా తన సైన్యాన్ని పంపిందా? ఈ ప్రోగ్రాంలో తను చాలా సంవత్సరాలు పనిచేశాట. ఇతన్ని ఒక స్పేస్ క్రాఫ్ట్లో కూర్చోబెట్టారు. అమెరికాలోని ఎర్త్ డిఫెన్స్ అకాడమీలో పనిచేసిన వారిని ఇలాంటి చోట ఉంచుతారు. అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన మెషిన్ ఇది. ప్రోగ్రాంలో భాగంగా చిన్న వయసు పిల్లలకు కూడా ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణలో పిల్లలతో అనేక సాహసాలు చేయిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు చేయిస్తారంటే భవిష్యత్తులో ఈ పిల్లలు మార్స్ మీద కాలు మోపితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం కోసం అంటారు ట్రెండీ ట్రేమర్. అమెరికాలో 300 మంది పిల్లలు ఈ ప్రోగ్రాం కోసం సిద్ధమవుతున్నారట. ఇందులో కొద్దిమంది పిల్లల వయసు కేవలం 5 ఏళ్లే. ఈ చిన్నారుల మెదళ్లలో ఒక ప్రత్యేకమైన ఇంటర్నల్ బాడీ టెక్నాలజీ అమర్చారట. దీంతో వాళ్ళు దూరంలో ఉండి కూడా తమ సహచరులతో మాట్లాడగలరు. ఇందుకోసం వాళ్ళకి ఇక ఎలాంటి సిగ్నల్ అవసరం లేదు. వినేందుకు ఈ ఐడియా చాలా గొప్పగా అనిపిస్తోంది. రెండీ కూడా చాలా కాలం పాటు ఇలా శిక్షణ తీసుకున్నట్ట. ఈ శిక్షణ కూడా వ్యోమగాములకు ఇచ్చే శిక్షణలాగే ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పిన విషయాలన్నీ కూడా అబద్ధాలని కొట్టేసిన ఇప్పుడు చెప్పే విషయాలు విన్నాక మాత్రం ప్రపంచమంతా ఇతని మాటల్ని నమ్మి తీరాల్సిందే. శిక్షణ పూర్తి కాగానే స్పేస్ క్రాఫ్ట్లో అడుగు పెట్టగానే టైం ట్రావెల్ చేయడం మొదలవుతుంది. ఆ సమయంలో అతను చాలా వెనక్కి వెళ్ళాడు. అలా ఎందుకు చేశారనే ప్రశ్న మనందరికీ కలగడం సహజం. రెండీకి కానీ అతని కుటుంబానికి కానీ ఎంతకాలం భూమికి దూరంగా వెళ్లారో తెలియకుండా ఉండడం కోసమే ఇలా చేశారట. 1987లో రెండీని ఒక నక్షత్ర మండలం వరకు తీసుకెళ్లారు. అక్కడి నుండి మార్స్కి పంపాల్సి ఉంటుంది. ఆ నక్షత్ర మండలం ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ బేస్లో ఉన్న ప్రపంచం పూర్తి భిన్నంగా ఉందనేది రెండీ చెప్పిన మాట. అందులోకి వెళ్ళగానే ఒక్క కుదుపుతో మెరుపు వేగంతో అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. దీంతో అమెరికా డబ్బు సమయం రెండూ నష్టపోకుండా ఉంది. మరి రెండీని మార్స్ పైకి ఎందుకు పంపించారు? అందుకు సమాధానంగా రెండీ ఏమంటాడంటే, అప్పటికే అక్కడ అమెరికా ఏర్పాటు చేసిన 5 కాలనీల నిర్వహణ బాధ్యతలు చూడటానికట. ప్రపంచమంతా మార్స్ మీద ఏమీ లేదనుకుంటుంది, కానీ అందుకు భిన్నంగా అక్కడ అనేక ఏలియన్స్ ఉన్నాయని చెప్తాడు. అక్కడికి చేరుకోగానే చాలా కాలంగా అక్కడ నివసిస్తున్న 2 భారీ ఆకారాలు కనిపించాయి. మార్స్లో వాతావరణం మనిషి నివసించేందుకు యోగ్యంగానే ఉంది, కానీ అక్కడి ఏలియన్స్ మనుషులకు ఇబ్బంది కలిగిస్తాయేమో అంటాడు. అవి మనుషుల కన్నా 1000 రెట్లు తెలివితేటలు కలిగి ఉన్నాయని అంటాడు. ఇందులో ఒక జీవైతే డ్రాగన్ లాగా కనిపించింది. ఇంకొన్ని భూమి మీద ఉండే ఇతర జీవాల్లాగా కనిపించాయి. వినడానికి హాలీవుడ్ సినిమా కథలాగా అనిపించిన రెండీ చెప్పే మాటల ప్రకారం అమెరికా మార్స్కి రాకపోకలు మొదలుపెట్టింది. ఏలియన్స్కి మనుషులకి మధ్య ఘర్షణలు కూడా మొదలయ్యాయి. ఆ తర్వాత ఒక ఒప్పందం కూడా జరిగింది. రెండీ దాదాపు 20 సంవత్సరాలకు పైగా అమెరికా సైన్యంలో పనిచేశాడు. కొద్ది రోజుల క్రితమే అతను రిటైర్ అయ్యాడు. అతని పదవీ విరమణ ఉత్సవం భూమి మీద కాకుండా చంద్రుడి మీద జరిగింది. ఈ మాటలన్నీ మేం కల్పించి చెప్పినవి కాదు, రెండీ బల్లగుద్ది మరీ చెప్పినవి. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో నాసాలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకి రక్షణ శాఖ మాజీ అధికారి డొనాల్డ్ కూడా హాజరయ్యారు. ఇక్కడ మార్స్లోకి ఎవరు వెళ్ళినా ముందు వాళ్ళు పెద్ద వయసు నుండి చిన్నవాళ్లుగా మారాల్సి ఉంటుంది. అలా మారగానే మనకి నచ్చిన వయసులోకి మారిపోతాం. ఇక్కడ రెండీ వయసును తగ్గించేసి మార్స్ మీదకు పంపించారు. ఇలా తన అనుభవాలను పంచుకోమని చెప్పింది తన పై అధికారి అని అంటారు రెండీ. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో అస్తవ్యస్తంగా ఉండేది. దాంతో ఇతర దేశాలు కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. అప్పుడే రెండీ ఈ విషయాలు బహిర్గతం చేసి అమెరికా బలహీన దేశం కాదని రుజువు చేసేందుకు ప్రయత్నించాడు. మరి నిజంగా ఇలాంటి సంఘటనల గురించి చెప్పినంత మాత్రాన అమెరికా ఆర్థిక వ్యవస్థల మీద ఏదైనా ప్రభావం ఉంటుందా?
రెండీ చెప్పే విషయాలకు ఆధారం లేకుంటే మాత్రం ఎవరు నమ్ముతారు? అందుకే అతని మాటల్ని బలపరుస్తూ ఇద్దరు వ్యక్తులు ముందుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ప్రత్యేక ప్రాజెక్టులో రెండీతో సహా మార్స్ గ్రహం మీదకి వెళ్ళొచ్చారు. వీళ్ళిద్దరూ కూడా అలాంటి కథనాలే ప్రపంచానికి వినిపించారు. ఏ దేశమైనా ఇలా రహస్యంగా మార్స్ మీద ప్రయోగాలు చేయొచ్చా అంటే అమెరికా అనేక విషయాల్లో ముందంజలో ఉంది. ఒకవేళ చంద్రుడి మీద ఒక స్పేస్ షిప్ ల్యాండ్ చేస్తే గనక భవిష్యత్తులో చాలా ప్రయోగాలు చేయగలదు. రెండీతో పాటు ఈ మిషన్లో పాల్గొన్న ఇద్దరు వ్యక్తుల పనులు కూడా భిన్నమైనవి. అందులో ఒకరు కార్గో షిప్పింగ్ విభాగంలో పనిచేసేవారు. మార్స్ ఇంకా జూపిటర్ మధ్య కార్గో షిప్పింగ్ని సంభాళించేవారు. మన సోలార్ సిస్టమ్కి అవతల ఉండే గ్రహాలన్నీ గ్యాస్తో నిర్మితమై ఉన్నాయి. మరక్కడ సామాన్లు ఎవరికిచ్చేవారు అంటే ఇంకో వ్యక్తి చెప్పే సమాధానం ఏంటంటే చాలా కాలంగా ఈ ప్రాజెక్టులో లాకెట్ మార్కెట్ కంపెనీ భాగస్వామిగా ఉంది. ఇప్పటి వరకు లాకెట్ మార్కెట్ కంపెనీ రూపొందించిన జెట్ స్పేస్లకి పోటీ ఏవీ రాలేదు. నిజంగానే ఈ కంపెనీ టైం ట్రావెల్ క్యాప్సూల్ కూడా తయారు చేసిందేమో తెలియదు. వినడానికి వింతగా బాగా ఆశ్చర్యంగా ఉన్న కొట్టిపారేసే విషయం అయితే కాదు. ఎందుకంటే రెండీ చెప్పిన విషయాలకు కొన్ని ఆధారాలు కనిపించిన అంశాలు కూడా ఉన్నాయి. డ్వైట్ డి ఐసెన్హోవర్ అమెరికా మాజీ అధ్యక్షుడు. ఆ సమయంలో అమెరికా రష్యాల మధ్య అంతరిక్ష పరిశోధనల్లోనూ పోటీ నడుస్తోంది. ఆ సమయంలో అమెరికా ఏ గ్రహం మీద కూడా కాలు మోపకపోయినా ఆ గ్రహానికి సంబంధించిన సమాచారం మాత్రం తగినంత సేకరించేది. ఐసెన్హోవర్ బహిరంగంగా ఈ విషయం ఎక్కడా ప్రకటించకపోయినా అతని మనవరాలు లోరా మాత్రం చాలాసార్లు ఈ విషయాలు ప్రస్తావించేది. తన తాతకి ఎన్నో రకాల ప్రొజెక్టర్స్ చూపించేవారు, కానీ వాటి వివరాలు పూర్తిగా తనకి తెలియదు. కానీ రెండీతో పాటు ఇతర ఇద్దరు వ్యక్తులు చెప్తున్న విషయాలు మాత్రం నిజమని అంటోంది. మార్స్ గ్రహం మీద వ్యక్తులు మన మధ్యకు వచ్చిన ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేవారట. 1954లో అమెరికాకి ఆ గ్రహాంతర వాసులకి మధ్య శాంతి ఒడంబడిక జరిగింది. ఇది ఇప్పటి వరకు కొనసాగుతోంది. ఈ శాంతి ఒడంబడిక గురించి రెండీ కూడా తన మాటలో ప్రస్తావించారు. ఈ మొత్తం మిషన్లో తన తాతయ్య పాత్ర ఏంటో లోరాకి తెలీదు. 2007లో లోరాని లూనాస్ బేస్ మీదకి రమ్మని ఆహ్వానించారు. తాను వెళ్ళిందా లేదా అనేది తెలీదు. ఈ వీడియో మొత్తం చూశాక కూడా మీకు తప్పుడు సమాచారంగానే అనిపించవచ్చు. కానీ మనకి కథనాలు చెప్పిన వారు సామాన్యులైతే కాదు. అమెరికాలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేసిన అధికారులు. తమ రోజువారీ అనేక పనులు అధ్యక్షుల సమక్షంలోనే జరుగుతాయి. అందుకే వీళ్ళు అవాస్తవాలు అబద్ధాలు చెప్పారనుకోవడానికి లేదు. దీనికి అనుబంధంగా మరో వార్త కూడా వినిపిస్తోంది. డేవిడ్ మార్టినన్స్ హై పవర్ టెలిస్కోప్ సహాయంతో మార్స్ గ్రహం మీద దృష్టి సారించారు. అప్పుడే అతనికి సిలిండర్స్ పేర్చి పెట్టినట్టుగా ఈ చిత్రం కూడా కనిపించింది. అది సంగతి. ఇవన్నీ ప్రస్తుతానికైతే వినడానికి వింతగా ఆశ్చర్యకరంగా కొట్టిపారేసే కథనాలుగా మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ నిజానిజాలేంటో సమయం మాత్రమే చెప్పగలదు. అంతవరకు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.